హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న బుల్లి ఫ్రిడ్జ్ని నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తానో మీకు చూపిస్తానండి. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళకి గొప్పనే కదా. సో ఫస్ట్ ఫాస్ట్ ఫ్రీజింగ్ జోన్ అయితే చూసేద్దాము. అందులో అయితే ఏదైనా నాన్ వెజ్, అలానే మా బొడ్డోడు అయితే ఐస్ క్రీమ్ పుల్లలు బొమ్మలు అయితే పెడతాడు. ఇంకా నేనైతే ఇందులో విప్పింగ్ క్రీమ్స్ అయితే స్టోర్ చేస్తాను. ఈ ఫాస్ట్ ఫ్రీజింగ్ జోన్ ఇలా అయితే యూజ్ చేస్తాను. ఇంకా కిందకు వచ్చేసరికి ఫ్రెష్ జోన్ అన్నమాట. పెరుగు మీద మీగడ, ఎప్పుడైనా పాలు ప్యాకెట్ మిగిలిపోతే అలానే పన్నీర్ ఎప్పటికప్పుడు చేసుకున్నది ఈ ఫ్రెష్ జోన్లో అయితే స్టోర్ చేస్తాను. ఇంకా కింద సెల్ఫ్కి వచ్చేసరికి ఆకుకూర కోసం యూజ్ చేస్తానండి. అలానే ఏదైనా వెజ్జెస్ కట్ చేసినవి కానీ ఏమైనా మిగిలిపోతే కనుక ఇట్లా పెడతాను. అలానే పిల్లలు ఏదైనా తిని పక్కన ఉంచేస్తే కనుక ఇట్లాంటి బాక్సుల్లో పెట్టేస్తాను అనమాట. అలానే పాలు మిగిలిపోయినా సరే ఇదే సెల్ఫ్లో, అలానే పెరుగు కూడా ఇదే సెల్ఫ్లో పెడతాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు యూజ్ చేసే పాలు, మష్రూమ్స్, కార్న్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ బాక్సుల్లో ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. ఇంకా కింద సెల్ఫ్కి వచ్చేసరికి ఫ్రూట్స్ ఇంకా నట్స్ అనమాట. మ్యాక్సిమం 8 to 9 ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను. ఫ్రిడ్జ్లో కుదిరినన్ని పెడతాను. మరీ ఇరుకిచ్చేసినా సరే పాడైపోతాయి కదా. సో కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాను, కొన్ని పాడవదు, బయట పెట్టినా అన్నవి బయటే పెట్టేస్తాను. చిన్న ఫ్రిడ్జ్ కదండి, సో ఇరుకిరుగ్గా ఉండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతాయి కదా. సో ఇట్లా అయితే ఫ్రూట్స్ స్టోర్ చేస్తాను. ఇంకా వెనక్కి వచ్చేసరికి మొత్తం నట్స్ అనమాట. పిస్తా, బాదం అన్ని రకాలు అనమాట. సో ఈ కిందకు వచ్చేసరికి కూరగాయలు ఇట్లాంటి బ్యాగ్సే యూజ్ చేస్తానండి. ఇట్లాంటి బ్యాగ్స్లో యూజ్ చేస్తే మనకు వాటర్ మాయిశ్చర్ పట్టకుండా కొంచెం ఎక్కువ రోజులు మనం యూజ్ చేయకపోయినా 1-2 రోజులు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అని చెప్పి అయితే యూజ్ చేసాను. ఈ కిందంతా దుంపల జాతివి. ఇంకా ఫ్రిడ్జ్లో ఇటు సైడ్ అంతా చీజ్ పిల్లలకు నచ్చేయి, థర్మోమీటర్ అనమాట ఇటు పెడతాను. బయట ఉంటే రీడింగ్స్ అవి మారిపోతాయని ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ నేను లెమన్స్ కూడా ఇట్లా స్టోర్ చేస్తానండి. ఏదైనా పేపర్ దానిలో పెట్టేసి లెమన్స్ని ఇలా పెట్టుకున్నామంటే మ్యాక్సిమం 20 days వరకు మనకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీకు తెలియకపోతే కనుక ఇట్లా స్టోర్ చేసి చూడండి, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో సరిపోని కూరగాయలు ఏమైనా ఉంటే ఇట్లా నిల్చోబెట్టొచ్చు అన్నవి ఇలా పెట్టి నెయ్యిలు, పీనట్ బటర్స్, సాసెస్ ఇట్లా అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. కుదిరినట్టు అంటే మరీ గలీజ్గా కాకుండా సింపుల్గా అనమాట. సో పైకి వచ్చేసరికి పిల్లలు తినడానికి బిస్కెట్స్, చాక్లెట్స్ అనమాట. ఇంకా ఎగ్స్ వచ్చేసరికి పక్కనే ఓవెన్ ఉంటుంది, అక్కడైతే పెట్టుకుంటాను. ఇంకా టొమాటోలు, ఫ్రిడ్జ్లో పెట్టుకోలేని ఫ్రూట్స్ అవి కూడా బయటేని, ఇంకా ఆనియన్స్ కూడా బయటే స్టోర్ చేస్తానండి. ఇది అండి మన ఆర్గనైజేషన్ ఫ్రిడ్జ్ది. సింపుల్గా అయితే ఉంది కదా. అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్.